ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. అంటే ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. ఈవేళ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్న మోషే గురించి మేము మాట్లాడుకుంటుండగా నాయన, నీవే మాతో ఉండి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఎబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల గూర్చి రాసిన పట్టికలో 11వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల వారిలో గొప్ప విశ్వాసం గూర్చి వ్రాస్తూ ఆ విశ్వాస వీరులలో మోషే కూడా ఒకడుగా ఎంచి, ఆ మోషే ఏమైతే అనుకున్నాడో దానిని మనకి ఎబ్రీ గ్రంథకర్త వివరిస్తూ, మోషే ఏమనుకున్నాడు అంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అని అక్కడ వ్రాయబడి ఉందండి. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మోషే యుగం వేరు, క్రీస్తు యుగం వేరు. అప్పటికి ఇంకా క్రీస్తు రాలేదు. కానీ ఇక్కడ ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకునుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుకోవటం మేలని ఎంచుకున్నాడు అని ఉందండి ఇక్కడ మనకి. ఇప్పుడు ఉన్న మన జీవితానితో మోషే యొక్క జీవితాన్ని కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే, మోషే స్థానంలో నీవు కానీ నేను కానీ ఉన్నట్లయితే, సింహాసనం మనకి ముందుగా ఉండి ఆ సింహాసనం మీద కూర్చుండే అవకాశం నీకు వచ్చినప్పుడు, ధన ఘనతలు అధికారము అన్నీ కూడా నీకు వస్తూ ఉన్నప్పుడు, వాటన్నిటినీ కూడా తృణప్రాయంగా త్రుంచుకుంటావా? ఇప్పుడున్న సమాజం దేనికి విలువనిస్తుంది? మన బిడ్డల పుట్టుకతోటే మనం వాళ్ళని ఏం చెయ్యాలని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. మనం మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ సింహాసనము, అధికారము, ధనము, ఘనత, సైన్యము అన్నీ కూడా ముందున్నాయి. కానీ వాటన్నిటినీ కూడా త్రుంచి వేసుకొని విసర్జించి మోషే ఏం కావాలనుకున్నాడు అంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని చెప్పి ఆ సింహాసనాన్ని, అధికారాన్ని, కీర్తి ప్రతిష్టలను, ధనమును, ఘనతను, అధికారాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టేశారండి అతను. ఈవేళ దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే, మోషే ఎందుకు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడో, మనము కూడా అదే విధంగా మనము అశాశ్వతమైన ధనము చుట్టూ తిరుగుట కంటే అశాశ్వతమైన ధనమే
మన సమస్తము చేయగలదని చెప్పి నీవు అనుకున్నట్లయితే నీ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఈ ప్రసంగం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన వాడవై ఉన్నాము. ఇప్పుడున్న తరము ఇంతకు ముందున్న ఏ తరానికి లేనటువంటి ధనాపేక్షను కలిగి ఉన్నారండి. ఇప్పుడున్న తరము ఏ తరములోనూ లేనటువంటి స్వార్థాన్ని కలిగి ఉన్నారండి. ఇప్పుడు ఉన్న తరము మన అని కాకుండా నేను అని మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నారండి. సెల్ఫిష్గా తయారైపోయాడు ఇప్పుడు తరం మనుషులండి. స్వార్థపరులు అయిపోయారు, బెంకమలాడు వారు అయిపోయారని చెప్పి తిమోతి పత్రికలో మనకు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇటువంటి సమాజములో రక్షించబడిన నీవు ఎలాగుండాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆలోచన చేసినట్లయితే ఈ మోషేలాగా నీవు ఉండాలని చెప్పి దేవుడు తెలుస్తుంది. ఎందుకు మోషేలా నువ్వు ఉండాలి, ఎందుకు అధికారాన్ని సింహాసనాన్ని వదిలిపెట్టేసుకోవాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఎందుకు గొప్ప భాగ్యమని ఇక్కడ వ్రాయబడింది అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కనుక నువ్వు చూసినట్లయితే చూడండి, ధనము సమస్తమైన కీడుల కంటేను ధనం మూలమండి. అన్ని కీడుల కంటే నువ్వు అనుకుంటే నీకు వచ్చే రోగానికంటే అన్నిటికంటే కూడా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అండి అది. నీకు ఈ ధనాపేక్ష కనుక పరో కలిగి ఉన్నట్లయితే నేను పరో కుమార్తెనే పెంచుకున్నది కరెక్ట్, నేను పరో కుమార్తెనే అని అన్నట్లయితే అతను దేంట్లో పడిపోయాడు తెలుసా? శోధనలో పడిపోయాడండి, గురిలో పడిపోయాడు అతను. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం తెలుసా నీకు? మన ధన సంపాదనలో పడిపోయి మన కీడుని ఎంచుకుంటున్నాం వేళ మనం. సృష్టికర్తని విడిచిపెట్టేస్తున్నాం మన వేళ మనం. సృష్టికర్తకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఈవేళ మనం. మనం ధనం వచ్చినట్టు పలుకుబడి వచ్చేస్తుంది, పనులు వచ్చేస్తుంటే ఇంకా లేనిపోయిన గర్వాలు మనకు పెరిగిపోతున్నాయి ఈవేళ మనం చూస్తున్నాం. తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండటం లేదండి ఈవేళ. మేము ఎంతోమందిని చూస్తున్నాం ఈవేళ. మేము బాప్తిస్మిచ్చిన వాళ్ళే చూస్తున్నాం ఈవేళ. ధనం సంపాదించినప్పటికీ వాళ్ళు ఎంత గర్విష్ఠులైపోతుంటే కనీసం దేవుని స్తుతించడానికి కానీ దేవుని సేవకు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టం లేని మనస్తత్వం గలవారే. వారి మనసు ఎక్కడికైతే నడిపిస్తూ ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నారండి వేళ. అబద్ధం వైపు పరిగెడుతున్నారండి వేళ ధనాపేక్షలో. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటే నువ్వు కీడుకు మూలాన్ని ఎత్తుకుంటున్నావు ఈవేళ ధనం సంపాదించి. కానీ నీ ప్రాణానికి మూలమైనటువంటి దేవుని విడిచిపెట్టేస్తున్నారు ఈవేళ చాలామంది. అందుకే ధనము కంటే నాకు దేవుడే ముఖ్యం. నాకు క్రీస్తు అప్పటికి రాకపోయినా కూడా క్రీస్తు వస్తాడని తెలుసు గనక అతను అప్పుడే క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడంట అతను. అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసం నీకుందా? ఎటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు దేవుని విషయంలో? నీవు ఈవేళ అనేక మంది దేవుని విషయంలో తప్పిపోతున్నారండి. ఈవేళ మీ కుటుంబాల కొరకు ఖర్చు పెట్టుకున్న దాంట్లో కనీసం కొంచెం కూడా దేవుని సేవకు వెచ్చించలేకపోతున్నారు చాలామంది. ఈవేళ మనం జీవించే లగ్జరీ జీవితంతో పోల్చుకుంటే దేవుని సన్నిధికి రావటం కానీ ఈవేళ పార్టీలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఈవేళ ఆరాధనకి ఇవ్వలేకపోతున్నారండి. ఈవేళ మన లగ్జరీ జీవితానికి ఇచ్చే ప్రాధాన్యత ఈవేళ దేవునికి ఇవ్వలేకపోతున్నారు ఈవేళ చాలామంది. ఆనాడైతే మోషే అన్నీ ఒడిచిపెట్టేస్తున్నాడు క్రీస్తు విషయమే. అందుకే సమస్తమైన కీడుల కంటేనూ మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారండి. ధనాన్ని ఆశించినటువంటి వాడు విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటాడు. ఇది నిజమది. నువ్వు ధనాన్ని ప్రేమించావా విశ్వాసం నుండి తొలగిపోతావు. నానా బాధలతో తమ్మును తాము పొడుచుకున్నారండి చాలామంది. సౌలును దేవుడు చక్రవర్తిగా చేస్తే బాగా ధనవంతుడైన తర్వాత దేవుని విసర్జించేశాడండి అతను. దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడండి. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయలేకపోయాడు. తత్ఫలితంగా తన కుమారుడు కూడా మరణించవలసి వచ్చింది. అదేవిధంగా గెహజీ ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉంటూ
ఎలీషా ఆజ్ఞాపించినటువంటి కొన్ని తెచ్చుకుంటే తెచ్చుకున్నాడు, అబద్ధం ఆడాడు. చూసి ధనం అబద్ధానికి నడిపిస్తూ ఉంటుందండి. నువ్వు ధనం సంపాదించుకున్నప్పుడు అన్యాయంగా సంపాదించుకుని అబద్ధంతో సంపాదించుకున్నారు ఈవేళ. గెహజీ అలాగే కొన్ని వెళ్ళి తెచ్చుకున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, అయ్యా మీరు వద్దన్నారు కదా, సరే నా కుటుంబానికి ఉపయోగపడుతుందని నేను వెళ్ళి 2 షీనార వస్త్రాలు అలానే కొంత వెండిని తెచ్చుకున్నాను చెప్పుంటే సరిపోయేదండి అతను. కానీ ఒక ప్రవక్తతో అబద్ధం మాట్లాడాడండి అతను. నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పన్నాడు. ఏం కావాలో ఎలీషాకు తెలీదా? నీకేం కావాలో ఎలీషాకు తెలీదా? నీకు ఏదైతే అవసరమో నీ దైవజనుడికి నీకు తెలీదా? నీ దైవజనుడు నీకు బోధిస్తున్నప్పుడు ఏదైతే అవసరమో దాని కొరకు దేవునికి విజ్ఞప్తి చేస్తున్నప్పుడు, దేవుడు న్యాయబద్ధంగా నీకు ఇస్తూ ఉన్నప్పుడు దానిని కాదని చెప్పి నువ్వేం చేస్తున్నావు? వేళ దేవునే తిరస్కరిస్తున్నాను. ఇవాళ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అదే అండి. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం గనుక నేను ఇప్పుడు చక్రవర్తినైతే ఐగుప్తు దేవతలకు నేను ఆరాధన చెయ్యాలి, నా దేవుని విసర్జించేయాలి, అంతేకాకుండా నా ప్రజలకు నేను అన్యాయం చేయాలి, నేను కనుక నేను చేయను, ఇది నాకు వద్దు అని చెప్పేసి అతను బయటకు వెళ్ళిపోయాడండి. అతను ఒట్టి చేతులతో బయటకు వెళ్ళిపోయాడు. అతను సమస్తాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు రాజు కోటలో బ్రతికినటువంటి వాడు 40 సంవత్సరాలు బయట గొర్రెలు కాచుకున్నాడు ఎండలోండి అతను. ఎందుకంటే ఆ ధనాన్ని, అధికారాన్ని విడిచిపెట్టబట్టి. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదండి. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదండి. 40 దినాలు మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈవేళ సజీవుడిగా నిలిచిపోయాడు మోషే అండి. మోషే చనిపోలేదండి. క్రీస్తులు దేవుల్లో ఉన్నవారు ఎప్పుడూ కూడా చనిపోరండి. వాళ్ళ ఆత్మలు సజీవంగా ఉంటే దేవునితో ఉంటాయండి ఆత్మలవి. మళ్ళా రూపాంతరపు కొండ మీద 1500 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వాడు, యేసుక్రీస్తుకు పూర్వం చనిపోయినటువంటి వాడు, ఇంచుమించు 2500 సంవత్సరాల బహుశా ఏంటుందండి, లేదంటే 1500 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పుడు మళ్ళా రూపాంతర కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడండి. ధనాన్ని విడిచిపెట్టడం వల్ల దేవునికి దగ్గర అయ్యాడు. నువ్వు ధనాన్ని ప్రేమిస్తే నువ్వు దేవునికి దూరం అయిపోతుంటావు. ధనాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా దేవునికి దూరం అయిపోతాడు. ఇవాళ చాలామంది ధనాన్ని ఇవాళ అది దోచుకునే వాడి చేతికి అప్పగించబడుతున్నది. మీరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. అందుకే ధనం ప్రాణమును పోగొడుతుందండి. ధనం ఏం చేస్తుందంటే ప్రాణాన్ని పోగొడుతుంది. ఆ ధనాన్ని విడిచిపెట్టడం వల్ల తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అనేక మంది ప్రాణాలను కాపాడాడు. అనేక మందిని పాలు తేనె ప్రవహించే దేశం వైపు నడిపించాడు మోషే. గమనించండి ఇక్కడ. అందుకే మత్తయి 16:20 మాట్లాడుతున్నాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని, అంటే ధనం సంపాదించుకొని, ఈ ధనంతో లోకంలో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా కొనేసుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి. అందుకే ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగుము సంతోషించమని చెప్పి అన్నాడు. నీ కొరకు ఇంకా విశాలమైన కొట్లు కడతానని చెప్పి అనుకున్నాడండి. కానీ ఆ వెర్రివాడికి తెలియదండి. ఆ రాత్రి చనిపోతున్న సంగతి అతనికి తెలియదండి. అతనికి దేవుణ్ణి కాకుండా ధనం నమ్ముకుని ప్రతి ఒక్కడి పరిస్థితి అలాగే ఉంటుంది. తన గోడ కట్టుకుని సంపాదించుకుంటాడు, వేరొకడు దాన్ని అనుభవిస్తూ ఉంటాడండి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఈ లోకంలో ఎవరూ లేకపోయినా దేవుడు నీకు తోడుకున్నట్లయితే ఆఖరి వరకు నిలిచేవాడు ఆయనే. నీ ప్రతి అక్కర తీర్చేవాడు కూడా ఆయనండి. నిత్య జీవానికి వాసుడిగా చేసేవాడు కూడా ఆయనండి. శాశ్వత కాలము దేవుని రాజ్యంలో జీవించవలసిన మనము కేవలం కొద్ది కాలం జీవించి ఈ జీవితం కొరకు, సుఖం కొరకు నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అన్న సంగతి తెలుసుకోలేకపోతున్నారండి. ఈ విషయాన్ని మరణించిన తర్వాత తెలుసుకుంటారు. అప్పుడు వేదన పడుతూ ఉంటారు వారు. కనుక ఆ వేదన పడకూడదని చెప్పి నీకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ధనము దేవుని రాజ్యాన్ని పోగొడుతుందండి. అందుకే మోషే ఎందుకు అంగీకరించలేదు? అతను దేవుని రాజ్యానికి దూరం అయిపోతారు అధికారంతో. అందుకే మాట్లాడుతూ లోకాసువార్త 18:15 చూసినట్లయితే, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరటం మంచిదని మాట్లాడతాడు యేసుప్రభువు. ఎందుకంటే ధనవంతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు వాడు. ఎందుకంటే వాళ్ళ అహంకారంతో నిండిపోతుందండి వాళ్ళ హృదయం.
ఎవ్వరూ కూడా వాళ్ళతో మాట్లాడలేరండి. ధనం ఉన్నవాడితో ఈవేళ ఎవ్వరూ కూడా మాట్లాడారు. ధనం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ చేసేస్తుంటుంది. ఈవేళ ధనవంతుడికి ఒక నీతి, దరిద్రుడికి ఒక నీతి అని మన చట్టాలు చూసినట్లయితే, ఒక పోలీస్ స్టేషన్కి ధనవంతుడు వెళ్తే వాడికి ఇచ్చే గౌరవం వేరు, ఒక కూలి పని చేసుకున్న పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడికి ఇచ్చే గౌరవం వేరండి. కానీ దేవుడైతే అలా చూడండి. దేవుడికి అందరూ కూడా సమానమే. ఈ లోకం ధనవంతుడికి గుప్పట్లో ఉంది, కానీ దేవుడు పేదవారి పక్షాన ఉన్న సంగతి మనం మర్చిపోతూ ఉన్నాం. సమస్తాన్ని విడిచిపెట్టిన మోషేనే దేవుడు ఎంచుకున్నాడు, కానీ ఇంకా ధనవంతులు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. కానీ ఏ ధనవంతుని కూడా అక్కడ నాయకత్వం వహించడానికి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అలానే యేసు ప్రభువుగా సేవ చేయడానికి దేవుడు గొప్ప గొప్ప పండితుల్ని కాదండి ఎన్నుకుంటండి. మ్యాక్సిమం చాలామంది అందులో పామర్ లేని, విద్య లేనటువంటి వారండి. ఎందుకంటే ధనవంతుడు ఎప్పుడూ కూడా ఒకరి మాట వినరు, ఒకటి కంట్రోల్ అతను ఇతను కంట్రోల్ చేయడానికే చూస్తారు తప్ప అతను ఎవరికి కూడా కంట్రోల్ అవ్వడండి అతను. ఇవాళ మనం చూస్తున్నాం, మనం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మనుషుల్ని, చట్టాలని, వ్యవస్థల్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ మనం అన్ని సిస్టమ్స్ని కంట్రోల్ చేస్తుంటారండి వాళ్ళు. ఇవాళ కార్పొరేట్లో ఉన్నట్టు వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వాలు చేయాలి, కానీ ప్రభుత్వాలు చెప్పినట్టు వాళ్ళు చేయట్లేదండి. వాళ్ళు ధనానికి ఉన్న శక్తి అటువంటిదండి. అది నీచమైన కార్యాలు చేస్తూ ఉంటుందండి. అందుకే మోషే అటువంటి నీచమైన కార్యాలు చేయకుండా యథార్థవంతంగా జీవించాలని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని చెప్పించుకున్నాడు అతను. ఇంకా చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే వాళ్ళు మాట్లాడుతున్నాడు, ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో అవన్నీ నష్టముగా ఎంచుకొని సమస్తమును పెంటతో సమానముగా చేసుకున్నాను చెప్పి మాట్లాడుతున్నాడు. అక్కడ మోషే ఐగుప్తుని విడిచిపెట్టేశాడు, క్రీస్తు విషయమైన ఎందుకు భాగ్యం ఉంచుకున్నాడు. ఇక్కడ మనం పౌలు చూసినట్లయితే ఏవేవి నాకు లాభకరమై ఉన్నాయో అవన్నీ నష్టముగా నేను ఎంచుకుంటానండి. ఇవి లోకంలో ఉన్న వాళ్ళకి లాభంగా కనపడచ్చు, కానీ అవి మనిషి జీవితాన్ని నష్టంలోకి నెట్టివేస్తాయని చెప్పి సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు. ఈవేళ మనము కూడా అదే చేయాలి. ఈవేళ ధనానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఈవేళ మానవుడు దేనికి కూడా ఇవ్వటం లేదండి. మన ధనానికి అది ప్రేమించి వస్తుందండి. సమస్తాన్ని నిర్మించి నీతి న్యాయాలు జరిగిస్తున్న దేవుని మనం ప్రేమించాలని మనం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. అందుకే ఒకవేళ నువ్వు ధనవంతుడు అయితే నీ ధనాన్ని దేవునికి ఖర్చు పెట్టు, ఇతరులకు ఖర్చు పెట్టు, నీతి న్యాయాలు జరిగించు, గర్వం లేకుండా జీవించు. ఇవాళ చాలామంది అలా చేయటం లేదండి. వాళ్ళు అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకా చూసినట్లయితే మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు, అల్పకాలం పాపభాగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలు అనుకున్నాడు. శ్రమలే కావాలని చెప్పి ఎన్నుకున్నాడు, కానీ అతను సుఖపడాలని చెప్పి అనుకోలేదని మోషే. మనమైతే సుఖపడాలని చెప్పి అనుకుంటాం, కానీ కష్టానికి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటుంటాము. ప్రతి మానవుడు కూడా పని చేయించుకోవాలని చెప్పి అనుకుంటాడు తప్ప పని చేయాలని చెప్పి ఏ ఒక్కరు కూడా అనుకోలేదండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అండి సేవ చేయటానికి వచ్చాడు, కానీ సేవ చేయించుకోవడం రాలేదన్న సంగతి మనం మర్చిపోకూడదండి. ఆయన ఎవరి చేత సేవ చేయించుకోలేదని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే అందరికీ సేవ చేశాడండి. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. అల్పకాలం పాపభోగులు అనిపించడం కంటే ఈ ధనంతో నువ్వు అల్పకాలం ఏం చేస్తావు, పాపభోగులు అనిపిస్తూ ఉంటాను అంతే. లోకస్వార్త 16వ అధ్యాయంలో కూడా అల్పకాలం పాపభోగాల నిమిత్తం తన ఎంతో సంతోషాన్ని అనిపించాడు. అతను చనిపోయిన తర్వాత భయంకరమైన వేదనకరమైన స్థానంలో వెళ్ళిపోయాడండి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే లోకస్వార్త 6:22-23 చూసినట్లయితే, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు, మీరు ఆనందించి సంతోషించి గొంతులు వేయమని చెప్తున్నాడు దేవుడు. వేళ మోషే క్రీస్తు నిమిత్తం అన్ని విడిచిపెట్టేసుకున్నాడు. అతను సంతోషంతో బయటకు వెళ్ళిపోయాడు. అతను ఈవేళ నీవు కూడా దేవుడు యేసు ప్రభు నిమిత్తము మనుషులు కనుక మిమ్మల్ని ద్వేషిస్తున్నట్లయితే, నిందిస్తున్నట్లయితే, అలాగే మీ పేరు చెడ్డదని కొట్టివేస్తున్నట్లయితే, ఇవాళ సమాజంలో నిన్ను ఎన్నిక లేనివాడుగా చేసినట్లయితే, సమాజంలో నీకు ఎందుకు పనికిరాని వాడుగా నిన్ను చూసినట్లయితే నువ్వు ఆనందించి గొంతులు వేయి. ఎందుకంటే సమాజం కాదు నిన్ను గౌరవించవలసింది, దేవుడు గౌరవించాలి. దేవుని దృష్టిలో గొప్పవాడికి ఉండాలి. మరి ఇవాళ అపోస్తలులు అందరూ కూడా నిందింపబడ్డారు, హింసింపబడ్డారు, వెలివేయబడ్డారు, కానీ వారి పేరు జీవగ్రంథం మీద వ్రాయబడలేదా? 12 సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలుకు తీర్పు తీర్చలేదని వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పేతురు మాట్లాడుతున్న, ప్రభువా నీ నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టేసుకున్నాం,
అంటున్నాడండి. నా నిమిత్తము తండ్రినైనను తల్లినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను ఎండ్లనైనను భూములనైనను ఆస్తులైనను విడిచిపెట్టుకున్నవాడు అలా విడిచిపెట్టుకోకపోతే నాకు పరలోకానికి పాత్రుడు కాదని చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభా ఇవన్నీ విడిచిపెట్టేస్తాం కదా ప్రభా, ఒట్టి చేతితో నీ దగ్గరికి వచ్చేస్తాం కదా ప్రభా అని చెప్పి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ విడిచిపెట్టేస్తే ఈ లోకంలో మొదటి వచ్చేదంటే మనకి హింసలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత నూరంతులుగా తండ్రులు తల్లులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భూములు నూరంతులుగా పొందుతామని చెప్పాడు. క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టినట్లయితే, క్రీస్తు నిమిత్తం మనం ఏదైనా చేస్తుంది అది మనకి లాస్ అని చెప్పి చాలామంది అనుకుంటారు, మనం నష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. క్రీస్తుకు సేవ చేసినా, క్రీస్తుకు హెచ్చించినా, క్రీస్తుకు మనం చందాలు ఇచ్చినా, ఏం చేసినా సరే అది మన కుటుంబానికి సరిపోదేమి ఇస్తేని అని అనుకుంటాం. దేవునికి ఇవ్వవలసిన శ్రేష్ఠ భాగాలు కూడా ఇవ్వట్లేదండి వేళ చాలామంది. కానీ వేళ అది వేరొక రూపంలో 10 రెట్లు బయటకు వచ్చి పెడుతున్నాడు. వాడు దోచుకుని వారి చేతికి అప్పగింపబడుతున్నారండి వేళ. కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1:12 మాట్లాడుతున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. ఈవేళ మోషే అన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఈవేళ మోషేకి శోధనే, జీవితం అంతా శోధనకు వెళ్ళిపోయాడు అతను. అందుకే శోధన సహించేవాడు ధన్యుడండి. పోతే పోగొట్టింది. అక్కడ సింహాసనం మీద ఉంటే గొప్ప జీవితాన్ని జీవించేవాడే, సంతోషంగా ఉండేవాడే, రాణులో గట్ట ఉండేవాళ్లే, ఐశ్వర్యంలో తొలతూగేవాడే. కానీ క్రీస్తునితో పెంటగా ఎంచుకొని అతను శోధనకు ఆహ్వానం పలికాడు అతను. అందుకే శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారి కొరకు వాగ్దానం చేసిన జీవకిరీటం పొందాలని చెప్తున్నాడు. నువ్వు శోధన సహించినట్లయితే క్రీస్తు నిమిత్తం, నువ్వు యథార్థవంతంగా జీవించినట్లయితే క్రీస్తు నిమిత్తం, నువ్వు నీతిమంతుడిగా జీవించినట్లయితే క్రీస్తు నిమిత్తం, అన్యాయంగా వస్తుందని నువ్వు తీసుకోకుండా ఉన్నట్లయితే, వాటి వైపు నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారి కొరకు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుతాడని చెప్పి మాట్లాడుతున్నాండి. అని గుర్తుపెట్టుకోవాలి మనం. మరి మోషేని దేవుడు విడిచిపెట్టేశాడా? ప్రపంచంలో అనేక మంది ఉన్నారు కదా, మరి అతన్ని ఎందుకు నాయకుడు ఎన్నుకున్నాడండి? అతను ఎటువంటి ప్రతిఫలేక్ష అపేక్షించినటువంటి వాడు, ధనాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి వాడు, అధికారాన్ని, సింహాసనాన్ని, సంతోషాన్ని పెంటగా ఎంచుకుని నా క్రీస్తు నిమిత్తం నేను శ్రమను అనిపిస్తాను, నా ప్రజల నిమిత్తం శ్రమను అనిపిస్తాను, నా క్రీస్తు నిమిత్తం నేను నిందను అనిపిస్తాను అని చెప్పేసి అతను వచ్చి వేయటం వల్ల అటువంటి వాడు దేవుని పనికి అటువంటి వాళ్ళే కావాలి, ప్రతిఫలేక్ష అపేక్షించిన వారు కావాలి. ఈవేళ చాలామంది సేవకులు ఈవేళ డబ్బు కొరకు సేవ చేస్తారండి, ఈవేళ డబ్బు చుట్టూ తిరుగుతున్నారండి ఈవేళ. కానీ మనం పెట్టాలండి ఇతరులకి దేవుడు. ఇది మనం తెలుసుకోవాల్సిన వారు అయినా మన ఇతరులకు సహాయం చేయాలి. మనకు వచ్చిన ప్రతిదీ కూడా ఇతరులకు సహాయం చేయాలి మనం. కనుక మోషేని దేవుడు విడిచిపెట్టలేదండి. గొప్ప నాయకుడిగా చేశాడు. నా ఇల్లంతట్లోనూ నమ్మకమైన చెప్తున్నాడండి. భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే అని చెప్తున్నాడండి. అనేక సార్లు దేవుని కోపం వచ్చింది కానీ మోషే కోపం రాలేదండి. కానీ ఈవేళ మోషే గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నామంటే, ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన జీవితమే గొప్ప ఆధారం. కనుక మనము కూడా ఇటువంటి జీవితాన్ని జీవించినట్లయితే దేవునికి ఇష్టడిగా మనం ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రితో సమానముగా ఉండకుండా భాగ్యాన్ని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకొని మన కొరకు అన్నీ తగ్గించుకొని ఆయన మన కొరకు రక్తం కాచారు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం కూడా ఆయన అడుగుతాడు. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన వాక్యానికి స్థితులు తెలియజేస్తూ ఇంకా అనేకమైన సత్యమైన సంగతులు చెప్పి ధనం సమస్తమైన కీళ్ళకు మూలం, దాన్ని ప్రేమించకూడదు. దాన్ని మా అవసరాలకు మాత్రమే వాడుకోవాలి కానీ తండ్రి దాన్ని ప్రేమించకూడదు తండ్రి. దాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమను పోగొట్టుకుంటాం తండ్రి. ధనాన్ని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించలేడు కనుక నాయన మేము అటువంటి వారికి ఉండకూడదు తండ్రి. మోషే ధనాన్ని ప్రేమించలేదు కనుక తండ్రి, దేవుని ప్రేమించాడు కనుక తండ్రి గొప్ప జీవికరేటాన్ని పొందాడు తండ్రి. గొప్ప నాయకుడు అయ్యాడు ప్రభు. నీ ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అయ్యాడు కదా. మేము కూడా అటువంటి వారుగా చేయము. మా ధనాన్ని మా ప్రభు కొరకు ఖర్చు పెట్టేవారుగా, సేవ కొరకు ఖర్చు పెట్టేవారుగా, పేదవారికి ఖర్చు పెట్టేవారుగా చేయమని వేడుకుంటూ, మా ధనాన్ని తండ్రి అనేకమైన నీతికీలకు ఉపయోగించే వారు ఉన్నారు కానీ అవి గోడల్లో దాచుకుని, సీలింగ్లో దాచుకుని, లాకర్లో దాచుకుని, స్విస్ బ్యాంకులో దాచుకుని ప్రాపర్టీస్ కొనుక్కుని తండ్రి ఇవాళ చూస్తున్నాం తండ్రి. హైదరాబాద్లో తండ్రి మరి కారుపక్క మరి తండ్రి మరి మేయర్ ఎవరో సంథింగ్ మరి తండ్రి కొన్ని కోట్లు తండ్రి బయటపడ్డా తండ్రి లంచంతో. ఏం చేసుకుంటారు తండ్రి ఇవన్నీ కూడా తండ్రి.
కనుక తండ్రి లోకం అంతా భయంకరంగా తండ్రి ధనం వెంట పరిగెడుతుంది తండ్రి. మేమైతే ప్రభు వెంట పరిగెట్టాలి, ధనం వెంట పరిగెట్టుకుని చేయమని. ఎందుకంటే క్రీస్తులో ఉంటే శక్తిని ఇస్తావు, బలాన్ని ఇస్తావు, ఆరోగ్యం ఇస్తావు, మా ప్రతి సమస్య తీర్చు. క్రీస్తులో నూతన సృష్టిగా చేస్తావు, నిత్య జీవాన్ని ఇస్తావు తండ్రి. ఆ క్రీస్తులో మేము జీవించే వరకు చేయమని, ఈ లోకంలో ధనం చుట్టూ తిరిగే వరకు చేయదని బ్రతిమాలుకుంటూ ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు సబలపరిచి కాకినాడ అమలాపురంలో స్థలం కొరకు చచ్చిపోయి నిర్మించుకోడతాను. ఈ ప్రసంగం ఎవరైనా మార్పు చెందినట్లయితే నీ సేవకు సహకారులుగా చేయమని వేడుకుంటూ నేను నా కుటుంబాల్లో ఆరోగ్యం సేవ చేశానని చేయమని, మా సోదరులందరికీ మా ప్రార్థన తెచ్చేయమని క్రీసియస్లలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్.